సార్ నమస్తే అండి, మీ పేరు? కంటే నాగేశ్వరరావు. ఎక్కడ సార్ మీది? బూరుపూడి అండి, రాజనగరం నియోజకవర్గం బూరుపూడి. అంటే గతంలోనే చంద్రబాబు ఇంటి మీదకి వచ్చిన జోగి రమేష్ మళ్ళీ ఈరోజు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు, సునకానందం పొందారు చంద్రబాబు నాయుడు, లోకేష్. మీరు సవాల్ విసురుతున్నాను, శపథం చేస్తాను, దుర్గమ్మ గుడికి రండి, మన ఇద్దరం ప్రమాణం చేసి మాట్లాడదామని చెప్పి కావాలంటే మీ ఇంటికి కూడా వస్తానని అంటున్నాడండి. ఏమండి, అనాది సిద్ధాంతం నుంచి కూడా కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామికి ప్రసాదంలో ఇంత కూడా న్యాచురల్ నెయ్యి లేకుండా కల్తీ నెయ్య ఏది కలిపారో తెలియదు మాకు. 5 సంవత్సరాలు తినిపించారే దుర్మార్గులు. వాళ్ళు ఏం చేస్తారని మీరు నమ్ముతున్నారు? మీరు ఏ పని కూడా వాళ్ళ వల్ల అవ్వదండి. వాళ్ళు ఏం చేయలేరు. ప్రజలందరూ మా వెనకాలన్నారు. ప్రజలందరూ కూడా వీళ్ళ న్యాయాన్ని ఆలోచించారు. వాడికి ఏ స్థాయో జగన్మోహన్ రెడ్డికి ఆ స్థాయిలో అతను కూర్చోబెట్టారు. ప్రజలందరూ చెక్కి ఒక యువనాయకుడిని, మాకు లోకేష్ గారు అనేటువంటి యువనాయకుడిని ఈ రాష్ట్రానికి అందించారు. అటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. మా గురించి వాళ్ళు ఎన్ని చెప్పినప్పటికీ ఏమైనప్పటికీ కూడా అవన్నీ నమ్మకండి. దాన్ని మేమేమో స్పందించాం. అలాగే చెత్త మాటలకు మేము స్పందించాల్సిన పని లేదు. మా పార్టీ ఏంటి, మా లెవెల్ ఏంటి, ఇవాళ చూడండి. లక్షలాది ఉద్యోగాల కోసం ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, లోకేష్ గారు చేయడం చూడండి. అది మొగతనం అంటేనే. మేము వస్తే కాళ్ళు ఎరగొట్టేస్తాం, వీళ్ళని చంపేస్తామంటాం తప్ప వాళ్ళ దగ్గర అభివృద్ధి ఏదండి? అసలు ఎజెండా ఏదండి? వాడు ఎజెండా ఏమిటండి? మేము ఇతలకు వచ్చామంటే చంపేస్తాం, కాళ్ళు ఎరగొట్టేస్తాం, రప్ప నరుక్కుంటే ఆ రప్పాలు మాకు వచ్చండి. మాలోను ఆడికంటే రప్పగా నరికేసి చాలామంది ఉన్నారండి. జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద కాదు, నా ఇంటి మీదకి వస్తే నిమిషంలో తీసేస్తానండి. అది చంద్రబాబు నాయుడు గారు ఆర్డర్ ఇవ్వాలి. కానీ నా ఇంటి మీద రమ్మనండి. జోగి రమేష్ ఎక్కడ ఉంటాడో, ఎంత పెద్దవాడని రమ్మనండి, చూద్దాం. ఎందుకు వస్తారండి? ఏమండి, ఏది చేయలేని సన్నాసులు మాట్లాడే మాటలకు మాకు స్పందించే పని లేదు. వాళ్ళ స్థాయిని ఇంకా 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 తగ్గించుకుంటున్నారు తప్ప వాళ్ళు పెరిగేటువంటి ఏర్పాటు ఏమన్నా ఉందా? చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చోవడం, లేదా బెంగళూరు ప్యాలెస్లో కూర్చుంటారు, ఎన్నెన్నో వాగుతారండి. ఏదో వల్లని కాపాడడం ఉందో తప్పులని ఈయన ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని మాత్రం అనుకుంటున్నారేమో. కానీ ఈ జన్మలో మళ్ళీ అతను ముఖ్యమంత్రిగా మళ్ళీ మేము చూడమండి. ఎవరైనా వస్తారు కానీ అతను రాడండి. మా చిన్నప్పటి నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసామండి. నా చిన్నప్పటి నుంచి కూడా నీలం సంజీవ్ రెడ్డి గారి నుంచి నేటి వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అందరూ వరుసటి అన్నర్గలకి చెప్పగలను నేను. అందరూ ఎలా పరిపాలన, ఎవరు కూడా ఇటువంటి మాటలు మాట్లాడలేదండి. మాజీ సీఎం గారు మాట్లాడమని మాట్లాడినవి అసలు ప్రజల్లో ఈ సభ్య సమాజం అతని మాటలని అసలు ఆమోదిస్తారని చెప్పండి. సభ్య సమాజంలో అతని మాటలు మనం పడతాయా చెప్పండి. అంటే రెడ్ బుక్ రాజ్యాంగంతో లోకేష్ ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. వైసీపీ కార్యకర్తల మీద, మా నాయకుల మీద, అధికారుల మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ ఉండి సునకానందం పొందుతున్నారు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి నిన్న కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతాం. ఏమండి, చంద్రబాబు నాయుడు గారిని ఏ తప్పు లేకుండా పెట్టి వాళ్ళు సుఖానందం పొందారు. ఈవేళ తప్పు చేసినటువంటి వాళ్ళు మాత్రమే రెడ్ బుక్లో పెట్టి శిక్షించడానికి ప్రజావాక్కు విని లోకేష్ బాబు ప్రజలందరి చేత చెక్కబడినటువంటి శిల్పం. అటువంటి మహనీయుడు మా కష్ట సుఖాలు తెలుసుకుని ఎవరు ఎంత పని వాళ్ళో ఎవరు ఏం చేశారని తెలుసుకుని రాసుకున్నటువంటి రెడ్ బుక్ అండి ఇది. ఆ రెడ్ బుక్ మారిపోద్దని అనుకోకండి. వీడేదో మిగిలిపోయిననుకుంటున్నాడేమో. చట్ట ప్రకారం వెళ్తాం మేము. చట్ట ప్రకారంగా వాళ్ళు చేసినటువంటి తప్పులనే వెళ్తాం తప్ప మాకు ప్రత్యేకంగా ఎవరి మీద కక్ష లేదని వాళ్ళు ఎందుకంటే మాకు దరిద్రానికి వాళ్ళ మీద కష్ట సాధించడం మాకు లేనే లేదండి. అసలు ఈ ప్రజాధనాన్ని కోటాను కోట్లు ప్రజాధనాన్ని తినేసేసి ఇంట్లో పందికుక్కులా కూర్చున్నటువంటి వాళ్ళ మాట ఎవరికి కావాలండి? మాకేం అక్కర్లేదని వాళ్ళ మాట అవసరం లేదండి. ప్రజావాక్కు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నాడు మా రామారావు గారు. దానికే కట్టుబడి ఉన్నాం మేము. ఈ సమాజం గురించి రెడ్ బుక్లో చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్తారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, దేవాన్స్ గారు, లేకపోతే ఇంకొకరు ఎవరు న్యాయం సత్యమేవ జైతే, గాంధీ గారు చెప్పినటువంటి సత్యమేవ జైతే. మేము సత్యమైనటువంటి పార్టీ మాది, స్వచ్ఛమైనటువంటి పార్టీ. ఆ పార్టీలో మాకు అన్ని కులాల వాళ్ళకి అన్ని కులాల వాళ్ళని అందరినీ కూడా సమపాళ్ళలో కలుపుకుని పరిపాలిస్తున్నటువంటి మా తెలుగుదేశం పార్టీ అండి. ఎప్పుడు నాటికి నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని ఎంతోమంది బుర్ర చెల్లారు, కాలగర్భంలో కలిసిపోయారు. ఎంతోమంది యువకుల్ని నాయకులు తయారు చేసినటువంటి ఘనత మా తెలుగుదేశం పార్టీకి ఉంది. ఏంటండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు న్యూడ్ వీడియో కాల్స్ చేస్తున్నారని, మంత్రులేమో రికార్డింగ్ డ్యాన్సులు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు.
ఎలా చూస్తారు అసలు జగన్ గారి కామెంట్స్ని? ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటారు రాష్ట్రంలో? ఎమ్మెల్యేలు మంత్రులు పనితీరు పచ్చకామల రోగి ప్రపంచంతో పచ్చగా కనిపిస్తుంది. అది ఏమీ లేదండి. రాక్షసులు ఎంత తపస్సు చేసినా దేవతల్ని మంచి వాళ్ళందరూ కూడా పాడు చేసేయాలి, వీళ్ళు నాశనం చేసేయాలి, మనమే పరిపాలించాలి అని రాక్షసులు కూడా చాలా ప్రయత్నం చేశారండి. అనాథ సిద్ధాంతం నుంచి కూడా చరిత్ర మన చెబుతుంది. వాళ్ళ సంస్కారం చూద్దాం. మాకు తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల్లో ఉంది. ఈవేళ ప్రజల చేత చెక్కబడినటువంటి శిల్పం లోకేష్ బాబు గారు వచ్చారంటే చూడండి, ఎన్ని వేల మంది వచ్చారో చూడండి. మాకు ఎంత గర్వకారణం అండి. నేను నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టేటప్పటికే బూరుగుపూడి కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ చేస్తున్నానండి. నాటి నుంచి నేటి వరకు కూడా నా తెలుగుదేశం పార్టీ అంటే నాకు ప్రాణం. నాకు రామారావు గారు వచ్చినప్పుడు ఏ రకంగా ఆయన చేపట్టుకుంటే చాలని పరితపించారు ప్రజలు, అదే విషయాన్ని లోకేష్ గారు మళ్ళీ రిపీట్ చేశారు ఇవాళ. అటువంటి నాయకులు ఉండగా వాడి మొహం జోగి రమేష్ కాదు, వాడిని పుట్టించిన వాడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీకు వెళ్ళలేడు. ఆవేళ అధికారం ఉన్నప్పుడే మమ్మల్ని ఏం చేయలేకపోయాడు. వాళ్ళు ఏం చేయలేరండి. 2027లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తాను, సంవత్సరాల పాటు ప్రజల్లోనే ఉంటాను అని చెప్పి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఏంటి అసలు పాదయాత్రకి రైతులు కానీ వీళ్ళందరూ సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందంటారు? ఏమండి, పాదయాత్ర చేసిన ప్రతి వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారని అతను అపోహ కాదండి. ఆవేళ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశాడు, పని అయ్యింది. మరి అదేవిధంగా శర్మిలమ్మ చేసింది, పాదయాత్ర పని అవ్వలేదే. కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు, పని అయిపోయింది అనుకో. ఏం కాదండి, అది ఏం కాదు. ప్రజలకు ఒక్కొక్కసారి ఏం కావాలో వాళ్ళకే తెలియదు. ఈవేళ నిదానంగా ఆలోచిస్తున్న చదువుకున్న విద్యావంతులు ఎక్కువయ్యారు. మా పార్టీని ఎవడో ఏం చేస్తాడని నిర్భయంగా మేము తిరుగుతామండి. మమ్మల్ని ఏమీ చేయలేరండి వాళ్ళు. ఒకవేళ చేస్తే చూసుకుంటామండి మేము కూడా. లోకేష్ బాబు గారు చిటికేస్తే ఎగిరిపోతారు. జోగి రమేష్ మరి ఆడు బొంద ఎవడు రావడానికి వెళ్ళేదండి. జోగి రమేష్ కదండి, అలా జోగి రమేష్లు వందలాది మంది ఉన్నారండి. వాళ్ళు ఏ స్థాయికి ఆ స్థాయిలో తయారు చేశారండి. ఊరికి 2 రౌడీలను తయారు చేసి మీరు తినండి రా ఊరు మీద పడి అని చెప్పి అప్పచెప్పినటువంటి సిగ్గు లేక ఇంకేదో మాట్లాడుతున్నారండి వాళ్ళు. ఇవాళ మా గ్రామం ఉంది, చిన్న గ్రామం. అది 3,000 ఓట్లు. అది అందులోని 23 మంది వాలంటీర్లు ఉన్నారు. రైతు వాళ్ళు పెట్టుకున్న రౌడీలందరూ కూడా మరి రకరకాలైన మనుషులు ఉండేవారండి. వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఏం పీకలేకపోరండి. అయినా కానీ మా గ్రామంలో 580 ఓట్ల మెజార్టీ వచ్చేదండి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ కూడా మాతో కలిసి వస్తుందండి. వాళ్ళు కూడా మాతోటి ఐకమత్యంగా ఉంటున్నారండి. పవన్ కళ్యాణ్ గారు, మేము బీజేపీ అభివృద్ధి ప్రదాతలండి. వీరందరూ కూడా ఈ దేశం గురించి ప్రజల గురించి కష్టపడేటువంటి మనుషులు అంతసేపు మా పార్టీని ఎవరు ఏమీ చేయలేరు.